Coming to the first question. Spark paper lo first question. Limit as extends to a, f of x plus g of x is equal to 2. Limit as extends to a, f of x minus g of x is equal to 1. ఇది ముందు వాడు ఇచ్చింది మనకి. ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. అంటే ఎక్స్ ప్లస్ లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమని వస్తుంది చెప్పండి? ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ జీ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 2. ఓకేనా? ఎక్స్ ప్లస్ లో ఏ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ జీ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1. యాడ్ చేస్తే 2 ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 3. ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 3/2. ఇక్కడ 3/2 సబ్స్టిట్యూట్ చేయండి. 3/2 జీ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు, సో 3/2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిస్తే 3/2 మైనస్ 1 అంటే హాఫ్ వస్తుంది. సో జీ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1/2. సో వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు ఏ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఎంత అని అడిగారు. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ జీ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది? 3/2, జీ ఆఫ్ ఏ 1/2. సో ద ఆన్సర్ ఈస్ 3/4. నెక్స్ట్ క్వశ్చన్. లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫైనైట్ log x by x. పక్కన ఏదో ఇచ్చారు, x గ్రేటర్ దెన్ 1 అని ఇచ్చేసారు. ఓకే, సో వెరీ సింపుల్. log x డిఫరెన్షియేషన్ 1/x, x డెరివేటివ్ 1, x ప్లస్ ఇన్ఫైనైట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1/ఇన్ఫైనైట్ అంటే 0. సో ద ఆన్సర్ ఈస్ 0. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. a1 ఈజ్ ఈక్వల్ టు 1, an ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 3an బై 3 plus 2an, where n greater than or equal to 1. అలాగే ఇంకో కండిషన్ ఏమని ఇచ్చారంటే, లిమిట్ యాజ్ n టెన్స్ టు ఇన్ఫైనైట్ అయినప్పుడు an వాల్యూ ఈజ్ ఈక్వల్ టు a అని ఇచ్చేసారు. an ఈజ్ ఈక్వల్ టు a. ఇది కూడా సింపుల్ క్వశ్చన్. ఇది కూడా చూడండి, కాకపోతే ఒక్కొక్క కాన్సెప్ట్ తెలిసి ఉండాలి మీకు. n టెన్స్ టు ఇన్ఫైనైట్ అయినప్పుడు an అయినా an ప్లస్ 1 అయినా ఒకటే. సో ఇది తీసేసి an రాసుకోవచ్చు, an ప్లస్ 1 రాసినా ఒకటే. అంటే n ఇన్ఫైనైట్ కదా, ఇన్ఫైనైట్ ప్లస్ 1 టర్మ్ అన్నా ఇన్ఫైనైట్ టర్మ్ అన్నా ఒకటి. ఇదే ఆన్సర్. ఓకే, సో ఇది అవసరం లేదు మనకి. దీని వాల్యూ ఎంత ఇచ్చేసారు? వాళ్ళు ఏ అని ఇచ్చేసారు కదా. సో 4 ప్లస్ 3a బై 3 ప్లస్ 2a ఈజ్ ఈక్వల్ టు a. ఇక్కడ an n టెన్స్ టు ఇన్ఫైనైట్ దగ్గర ఇక్కడ ఏ రాసుకోమన్నారు, ఏ రాసేసాను. 3 ప్లస్ 5, ఈ మొత్తం వాల్యూ ఎంత ఇచ్చారు? a. మళ్ళీ దీన్ని a కి ఈక్వల్ చేశాను. సో వీఆర్ గెటింగ్ 4 ప్లస్ 3a ఈజ్ ఈక్వల్ టు 3a plus 2a square. So 2a square is equal to 4. a square is equal to 2. అంటే a is equal to root 2. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. cos ఇన్వర్స్ ఆఫ్ f of x అని అడిగారు. ఇక్కడ చూడండి, f of x is equal to x square minus 3x plus 2 by x square minus 7x plus 2 అని ఇచ్చారు ముందు. ఇక్కడ x minus 2 into x minus 1 by this is x minus 3 into x minus 4. అంటే 3 దగ్గర 4 దగ్గర x not equal to 3, 4 కదా. అంటే డొమైన్ ఏంటి చెప్పండి దీని ఫంక్షన్ కి? r minus 3, 4. ఈ రెండు వాల్యూస్ దగ్గర గ్రాఫ్ ఉండదు. అసలు సమస్య లేదు, గ్రాఫ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. కాబట్టి వాడు లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫైనైట్ దగ్గర ఏమవుతున్నాడు? గ్రాఫ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. రెండు వాల్యూస్ దగ్గర ఎగ్జిస్ట్ అవునప్పుడు ఇక లిమిట్ అనేది ఎగ్జిస్ట్ కాదు. ఓకే, సో cos ఇన్వర్స్ ఆఫ్ 3, cos ఇన్వర్స్ ఆఫ్ 4 ఇక్కడ వచ్చింది వాల్యూస్. ఆ రెండు వాల్యూస్ దగ్గర డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకేనా, అది చూసుకోండి. ఎందుకంటే cos ఇన్వర్స్ అంటే లోపల ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండాలి? -1 to 1 వరకే ఉండాలి ఛాన్స్. తర్వాత ఫిఫ్త్ ప్రాబ్లం, ఆ డైరెక్ట్గా ఎలా హాస్పిటల్ అప్లై చేసుకోండి. 3 power sin x అది వచ్చేస్తుంది మీకు. సిక్స్త్ క్వశ్చన్ కూడా అంతే, రేషనలైజ్ చేయండి. సిక్స్త్ క్వశ్చన్ కూడా √25x² - 3x + 5x ఇచ్చారు. మైనస్ తోటి రేషనలైజ్ చేసుకోండి. అయితే ఇక్కడ కామన్ తీసేటప్పుడు ఆ పాయింట్ గుర్తుపెట్టండి, కామన్ తీసేటప్పుడు బయటికి -x వస్తుంది, ఎందుకంటే ఎక్స్టెన్స్ టు -ఇన్ఫినిట్ అన్నారు కాబట్టి. ఓకే, సెవెంత్ క్వశ్చన్ చూడండి. సెవెంత్ క్వశ్చన్. లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫైనైట్ x² + 1 by x + 1 minus of ax plus b ఇచ్చారు. ఎల్సిఎం కనుక్కుందాం. అంటే x² + 1 minus ax² minus ax minus bx minus b by x + 1. ఇక్కడ డినామినేటర్ లో x ఉందంటే న్యూమరేటర్ లో కూడా x తోనే స్టార్ట్ అవ్వాలి. రిమైనింగ్ టర్మ్స్ అన్ని ఏమవుతాయి చెప్పండి, మనకి 0 అయిపోతాయి. అంటే ఇక్కడ x² కోఎఫిషియంట్ 0 అవ్వాలి. మీకు ఎక్స్పాన్షన్స్ అప్పుడు చెప్పాను అన్నమాట.
ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ ఏ కదా, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పచ్చు. ఓకేనా, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే సారీ ఏ కాదు, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ 1 ఒకటి, ఇక్కడ మైనస్ ఏ, 1 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇంకా రిమైనింగ్ కోఎఫిషియంట్స్ ఎక్స్ కోఎఫిషియంట్ 0 అయిపోవాలి. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత వాళ్ళు ఇచ్చిన వాల్యూ ఇచ్చారు, వాళ్ళు ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చేసారు. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ కూడా 0. ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఈ రెండు కదా, ఎక్స్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మైనస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. సో -1 minus b is equal to 0. So b is equal to -1. A is equal to 1, b is equal to -1. నెక్స్ట్ 8th క్వశ్చన్ కూడా ఎల్ హాస్పిటల్ అప్లై చేసుకోవచ్చు, లేదా ఎక్స్పాన్షన్ దానికి కొద్ది జాగ్రత్తగా రాయాలి ఆ క్వశ్చన్. అలాగే 9th క్వశ్చన్ కూడా ఇవన్నీ ఎక్స్పాన్షన్ మోడల్స్ అయినా ఒకటి చెప్తాను చూడండి. 9th క్వశ్చన్, లిమిట్ యాజ్ x tends to 0 5 sin x minus 7 sin 2x plus 3 sin 3x by x square sin x అన్న. అంటే ఇక్కడ బై x, ఇక్కడ x క్యూబ్ రాసుకోవచ్చు కదా, అప్పుడు sin x by x అంటే 1 అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్పాన్షన్ రాసేస్తాను, sin x ఎక్స్పాన్షన్ x minus x cube by 3 factorial sin 2x expansion 3 factorial sin 3x expansion 3x cube by 3 factorial by x cube by x cube. యా, ఇప్పుడు x క్యూబ్ ఒకటే ఉండాలి, మిగతా అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. x కోఎఫిషియంట్స్ ఏమున్నాయి చూడండి, ఇక్కడ 5, ఇక్కడ -14, ఓకేనా. సో ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్స్ మీరు కంపేర్ చేసుకో, మనకు కావాల్సింది ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఇక్కడ కనుక్కుంటే చాలు. ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్స్ ఇక్కడ ఎంత వచ్చింది చెప్పండి, -5/3 ఫ్యాక్టోరియల్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ప్లస్ 7 into 8/3 ఫ్యాక్టోరియల్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ప్లస్ 3 into మైనస్ కదా వచ్చింది, అక్కడ మైనస్ వస్తుంది, -3 into 27/3 ఫ్యాక్టోరియల్. ఈ ఆన్సర్ ఎంత అయితే అదే ఆన్సర్. సో 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, -5 + 56 -81 అది చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ కూడా ఎక్స్పాన్షన్స్ తో నేను డిస్కస్ చేసిన క్వశ్చన్ నాకు గుర్తున్నంత వరకు ఆయన ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిమిట్ యాజ్ x tends to 0 x of 1 plus a cos x minus b sin x by x cube is equal to 1. అంటే x into 1 plus a into cos x ఎక్స్పాన్షన్ x square by 2 ఫ్యాక్టోరియల్ ఇదంతా అవసరం లేదు ఇంకా, b into sin x ఎక్స్పాన్షన్ x minus x cube by 3 ఫ్యాక్టోరియల్ సో. సో ఇక్కడ x కోఎఫిషియంట్స్ కానీ కాన్స్టెంట్ కానీ 0 అవ్వాలి. x కోఎఫిషియంట్ ఇక్కడ ఎంత వస్తుంది చూడండి, x కోఎఫిషియంట్ ముందు ఒకసారి దీన్ని మల్టిప్లై చేసేయండి. x కోఎఫిషియంట్స్ రాసిస్తాను డైరెక్ట్గా నేను. x కోఎఫిషియంట్ 1, ఇక్కడ a, ఇక్కడ -b is equal to 0. అలాగే x క్యూబ్ కోఎఫిషియంట్ ఆన్సర్ is equal to 1 అవ్వాలి. x క్యూబ్ కోఎఫిషియంట్ అంటే ఇక్కడ వస్తుంది చూడండి, -a/2 ఫ్యాక్టోరియల్, ఇక్కడ x క్యూబ్ కోఎఫిషియంట్ అంటే +b/3 ఫ్యాక్టోరియల్ is equal to 1. అంటే -a/2 + b/6 is equal to 1. ఈ రెండు సాల్వ్ చేసుకోండి. అంటే LCM 6 కదా, -3a + b is equal to 6. ఇక్కడ ఏంటి ఈక్వేషన్, a - b is equal to -1. ఈ 2 సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్ మాట్లాడు. లిమిట్ యాజ్ x tends to 0 1/x into sin inverse of 2x by 1 plus x square. ఓకే, సో ఈ వాల్యూ ఏంటి పరిస్థితి అన్నారు, x is equal to tan theta సబ్స్టిట్యూట్ చేసేద్దాం. x is equal to tan theta సబ్స్టిట్యూట్ చేస్తే 2 tan theta by 1 plus tan square అంటే sin 2 theta ఫార్ములా by x. x అంటే ఏమొస్తుంది మనకి tan theta కదా, తర్వాత రాద్దాం. sin inverse of sin 2 theta అంటే 2 theta, theta అంటే x is equal to tan theta కాబట్టి theta is equal to ఎంత వస్తుంది చూడండి, tan inverse x. So the question becomes 2 tan inverse x by x. ఈ ప్రాబ్లమ్ లో సింపుల్ గా x is equal to మీరు tan theta సబ్స్టిట్యూట్ చేసుకోండి, సింపుల్ గా ఇలా వచ్చేసింది. ఇదన్నా ఒకటే క్వశ్చన్. సో tan inverse x by x అంటే 1 కదా, సో ఆన్సర్ 2 into 1 that is nothing but 2.
నెక్స్ట్ 12th క్వశ్చన్, ఇది కూడా సింపుల్ క్వశ్చన్. లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు π/6 2 minus √3 cos x minus sin x by 6x minus π హోల్ స్క్వేర్. ఎలా హాస్పిటల్ అప్లై చేసినాం? 0 minus √3 cos x మైనస్ కాబట్టి ప్లస్ రాస్తాను ఇక్కడ, బై 2 of 6x minus π into 6. ఇది x స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి ఇలా రాస్తాను డిఫరెన్షియేషన్. మళ్ళీ అగైన్ డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ చేస్తే √3 cos x ప్లస్ sin x బై ఇక్కడ 12 into 6x డెరివేటివ్ 6. ఇప్పుడు x ప్లస్ లో π/6 సబ్స్టిట్యూట్ చేసుకోండి. x ప్లస్ లో π/6 సబ్స్టిట్యూట్ చేస్తే cos 30 √3/2 ప్లస్ sin 30 1/2 by 12 into 6. సింప్లిఫై చేసుకొని ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 13th క్వశ్చన్, లిమిట్ యాజ్ extends to minus infinite x power 4 into sin of 1/x plus x square by 1 plus mod x cube. As extends to infinite కాబట్టి mod x tends to minus x అని రాసుకోవాలి. అది ఇంపార్టెంట్, ఇప్పుడు మర్చిపోకండి, మైనస్ x అని రాసుకోండి. సో mod x వచ్చిన చోటలో మైనస్ x అని అర్థం. సో x to the power of 4 sin of 1/x by 1/x. అప్పుడు ఇక్కడ x క్యూబ్ రాసుకుంటే సరిపోతుంది, ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ క్యూబ్. సో ఈ వాల్యూ 1 మనతో పని లేదు, ఎక్స్ క్యూబ్ కామన్ తీసేద్దాం. ఎక్స్ క్యూబ్ కామన్ తీస్తే 1 ప్లస్ 1/x బై ఎక్స్ క్యూబ్ కామన్ తీస్తే ఇలా వచ్చింది. ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్, యాజ్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిట్ కాబట్టి 1/x 0. సో 1 ప్లస్ 0 బై 0 మైనస్ 1, ఆన్సర్ ఇస్ -1. నెక్స్ట్ 14th క్వశ్చన్, లిమిట్ యాజ్ extends to infinite x into tan inverse of x plus 1 by x plus 2 minus tan inverse of x by x plus 2. ఇది వాడి ఇచ్చిన క్వశ్చన్. సో ముందు మనకు ఒక ఫార్ములా తెలిసి ఉండాలి. tan inverse of alpha minus tan inverse of beta అంటే ఫార్ములా ఏంటంటే tan inverse of alpha minus beta by 1 plus alpha beta. ఫార్ములా ఇది. సేమ్ ఆ ఫార్ములాని యూజ్ చేస్తే వచ్చేస్తుంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాబ్లం చేస్తాను. ఈ x గురించి తర్వాత మాట్లాడదాం. tan ఇన్వర్స్ ఆఫ్ x plus 1 by x plus 2 minus x by this one by 1 plus x plus 1 by x plus 2 into x by x plus 2. బయట x ఇది కామన్. సో ఇక్కడ LCM x plus 2, అది జాగ్రత్త రాసుకోండి ఈ ప్రాబ్లంలో. LCM ఇక్కడ x plus 2 x plus 1 minus x. డినామినేటర్లో LCM చూసుకోండి, x plus 2 హోల్ స్క్వేర్, x plus 2 whole square. So x plus 2 whole square plus x of x plus 1. ఒక x plus 2 నే క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకొక x plus 2 డినామినేటర్ లో మిగిలిపోయింది, అది న్యూమరేటర్ లోకి వచ్చేస్తుంది. సో ద క్వశ్చన్ బికమ్స్, క్వశ్చన్ ఏమైందంటే, సో క్వశ్చన్ లో x ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఈ x plus 2 న్యూమరేటర్ లోకి వచ్చేస్తే x plus 2 by x square plus x square 2x square 4x plus x 5x plus 4. ఇది మనకు వీడియో. ఓకేనా? సో tan ఇన్వర్స్ ఆఫ్ ఇది ఉంది కాబట్టి డినామినేటర్ కూడా ఇలా రాసుకోవచ్చు కదా, 2x square plus 5x plus 4 into 2x plus 2 by into ఇది కొత్తగా రాసాం కాబట్టి x plus 2 by 2x square plus 5x plus 4. tan ఇన్వర్స్ ఆఫ్ ఏది ఉంటే డినామినేటర్ ఉంది కాబట్టి ఈ ఆన్సర్ 1. దీని గురించి మర్చిపోండి. ఇప్పుడు ఇక్కడ x అవుతుంది, మర్చిపోవద్దు. సో x ఇంటూ ఇక్కడ ఒక x కామన్ తీస్తాం బై డినామినేటర్ లో x స్క్వేర్ కామన్ తీసుకున్నాం అనుకోండి. సో x స్క్వేర్ క్యాన్సిల్, దిస్ ఈస్ 0 0 0. సో ఆన్సర్ ఈస్ 1/2. ఓకేనా? సో అది ఈ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, 14th క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ద 15th క్వశ్చన్ మాట్లాడదాం. 15th క్వశ్చన్ లో లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు 0 tan 2x minus n sin x by x cube is equal to some integer. అయితే then the value of క్వశ్చన్ అడిగారా ఏమడిగారు నాకు ఇక్కడ కూడా క్లారిటీ లేదు. sin 2x minus n sin x by x cube is equal to some integer, then value of
n క్వశ్చన్ మొత్తం ఆన్సర్ అనేది నాకు క్లారిటీ లేదు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. tan 2x అంటే వీఆర్ గోయింగ్ టు రైట్ sin 2x by cos 2x minus n sin x by x cube. ఓకే, సో ఎల్సిఎం రాసుకుంటే sin 2x అంటే ఐఎమ్ గోయింగ్ టు రైట్ 2 sin x cos x minus n sin x into cos 2x by x cube into cos 2x. ఇక్కడ ఎల్సిఎం cos 2x డినామినేటర్ లోకి వచ్చేసింది, sin 2x into sin 2x మైనస్ ఇలా ఇక్కడ sin 2x 2 sin x cos x అని రాశాను. ఇప్పుడు న్యూమరేటర్ లో sin x కామన్ తీసేయచ్చు కదా మనం ఈజీగా. sin x కామన్ తీసుకుంటే we have 2 cos x minus n cos 2x by x cube x into x square cos 2x. sin x by x అంటే 1. ఈ వాల్యూ అనేది 0 అయితే సరిపోతుంది మనకి ఇంటీజర్ లో, లీస్ట్ ఇంటీజర్ అలా తీసుకున్నాం. లీస్ట్ ఏమీ లేదు వాళ్ళకి, సమ్ ఇంటీజర్ వాల్యూ అన్నారు. సో ఇది ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఇక్కడ ఇది 0 అనుకుందాం. అప్పుడు ఎంత వస్తుంది చూడండి, 2 cos x minus n cos 2x is equal to 0. 2 cos x is equal to n cos 2x. as x tends to 0 కదా, x ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, x ప్లస్ లో 0 చేస్తే ఇది వచ్చేస్తుంది. సో n is equal to 2. సో n వాల్యూ is equal to 2. n వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 cos 2x by cos 2x x ప్లస్ 0 పెడితే cos 2x ఎలాగో 1, దాని గురించి మనకు నెక్స్ట్ అది ఎలా హాస్పిటల్ అప్లై చేశాను. 2 cos x డెరివేటివ్ minus 4 sin 2x by 2x. అన్ని చోట్ల 2 క్యాన్సిల్ చేసేద్దాం. 2 క్యాన్సిల్ చేస్తే we have minus sin x, 2 క్యాన్సిల్ అయిపోయింది కదా, సో దట్ ఈస్ minus sin x minus 2 sin 2x by 2, సారీ x. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ ఎల్ హాస్పిటల్ అప్లై చేసాం అనుకోండి, మైనస్ cos x minus 4 cos 2x by 1. x ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నాను సార్. అది ఎక్కడ క్యాలిక్యులేషన్ ఎదురుంటే చూడండి, x ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేసుకుని అప్పుడు ఫంక్షన్ వాల్యూ వచ్చేస్తుంది. వాళ్ళు n వాల్యూ అడిగారా, క్వశ్చన్ అడిగారా, ఆన్సర్ అడిగారా చూడండి. నెక్స్ట్ 16th క్వశ్చన్. 16th క్వశ్చన్ ఏంటంటే లిమిట్ యాజ్ x tends to 0 1 minus 3 power x minus 4 power x plus 12 power x by root of 2 cos x plus 7 minus 3. ఆ మైనస్ 3కి రూట్ లేదు అది. సో ఇక్కడ దీన్ని ఏమని రాయొచ్చు మనం, 3 power x into 4 power x రాసేసి అప్పుడు న్యూమరేటర్ ఏమని వస్తుంది చూడండి, 3 power x minus 1 into 4 power x minus 1. ఈ రెండిట్లో minus 4 power x కామన్ తీసేసుకోవచ్చు, 3 power x minus 1 ఇది. సో 3 power x minus 1 into 4 power x minus 1 by root of 2 cos x plus 7 minus 3. రేషనలైజ్ చేసేద్దాం. 2 cos x plus 7 plus 3 by 2 cos x plus 7 plus 3. సో ఇక్కడ by x into x square. సో దిస్ ఈజ్ log 3 and this one is log 4. ఓకేనా, సో ఇక్కడ డినామినేటర్ పరిస్థితి ఏంటో చూద్దాం ఒకసారి. a minus b into a plus b, a square minus b square, b square అంటే 9 into this one. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకోవచ్చు కదా, x tends to 0 కాబట్టి cos 0 అంటే 1, 2 plus 3 9 plus 3. సో డినామినేటర్ ఇక్కడ న్యూమరేటర్ ఏమని వచ్చింది చూడండి, log 3. log 4 అంటే we can write 2 log 2 by into 3 plus 3 6 by 2 cos x, డినామినేటర్ ఏంటి 2 cos x minus 2 minus 2 కామన్ తీసామనుకోండి 1 minus cos x అని వచ్చింది. ఇక్కడ by x into x స్క్వేర్ చూసారా, అది by x స్క్వేర్ అయిపోతుంది అంటే 1 by 2, 2 2 క్యాన్సిల్. సో ఆన్సర్ minus 12 log 3. ఇక్కడ 6 ఇక్కడ 12 minus 3 log 3 into log 2, అది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 17th question. Limit as x tends to 0 1 plus ax plus bx square to the power of 2 by x is equal to e square. Then what about the values of a and b అని అడిగారు. What about the values of a and b? ఇది ఏ ఫార్ములా ఉంది, 1 power infinite ఫార్మ్ కాబట్టి
ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ఇంటూ 2/x ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్. ఇక్కడ టూ క్యాన్సిల్ చేసింది. అంటే ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. అంతేనా కదా? సో సింపుల్గా మనం ఏం చెప్పచ్చు, చూసి చెప్పచ్చు. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ ఏ, కాబట్టి ఏ వాల్యూనే 1 వస్తుంది. బి వాల్యూ ఎంత అంటే అది ఏది ఉన్నా కానీ మన క్వశ్చన్తో సంబంధం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అంటే బి బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్, ఎనీ రియల్ నెంబర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూద్దాం. లిమిట్ యాస్ x tends to 0 2f of x minus 3f of 2x plus f of 4x by x square. L hospital apply చేస్తాం. 2 into f dash x 3 into f dash of 2x 2x derivative 2 f dash of 4x derivative 4 by 2x. అన్నిట్లో 2 క్యాన్సిల్ చేసేద్దాం. మళ్ళీ డిఫరెన్షియేట్ చేద్దాం. f dash x derivative f double dash x 3 into f double dash of 2x మళ్ళీ 2x derivative 2 f double dash of 4x into 4 by x derivative 1. x tends to 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇదంతా 0 అయిపోతుంది. అంటే 4f double dash 0 plus f double dash 0 5 minus 6 అంటే minus f double dash of 0 అని వచ్చింది. f double dash of 0 అంటే వాల్యూ ఇచ్చేసారు కదా, అది చూసుకోండి. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఉంటే చూడండి. ఓకే, నెక్స్ట్ 19th క్వశ్చన్ లో లిమిట్ యాస్ x tends to ఏనా 0 log of 1 plus 6f of x by 3f of x అని ఇచ్చారు. మన ఫార్ములా ఏంటి? log of 1 plus x by x ఉంటే ఆన్సర్ 1. ఇక్కడ 6f of x ఉంది, ఇక్కడ కూడా 6 ఉండాలి. కాబట్టి ఇక్కడ 6 రాసుకొని ఇంటూ 2 రాసుకోవచ్చు కదా, అప్పుడు ఈ ఆన్సర్ 1 అయిపోతుంది. సో 1 into 2 that is equal to 2. ఓకే, నెక్స్ట్ 20th క్వశ్చన్. లిమిట్ యాస్ n tends to infinite cos of x by 2 cos of x by 4 and so on to cos of x by 2 power n. ఈ ఫార్ములా మీకు గుర్తునే ఉంటుంది, లేదా ఎలా చేయాలో చెప్తాను. మొత్తాన్ని న్యూమరేటర్ని డినామినేటర్ని 2 sin x by 2 power n లీస్ట్ దాంతో మల్టిప్లై చేసుకో, డివైడ్ చేసుకో. ఎందుకు? 2 sin x by 2 power n తో మల్టిప్లై చేస్తే ఇది 2 sin theta cos theta ఫార్ములా. అలా రెండు మొత్తం పోయి మనకి sin x వచ్చేస్తుంది. ఓకేనా? మీకు అర్థం అవడం కోసం ఇలా చెప్తాను చూడండి. సపోజ్ ఇట్లా ఉందనుకోండి, cos x by 2 cos x by 4 దీంతో మల్టిప్లై చేయాలి. 2 sin x by 4 లీస్ట్ దాంతో మల్టిప్లై చేసుకొని డివైడ్ చేసుకో. అప్పుడు ఇది 2 sin theta cos theta అంటే sin 2 theta అంటే x by 4 కదా, అప్పుడు ఎంత అవుతుంది? x by 2 వస్తుంది. sin of x by 2 మళ్ళీ ఒక 2 తో మల్టిప్లై చేసుకోవాలి అట్లా, అప్పుడు ఇది sin x అయిపోతుంది. సో చివరికి sin x వస్తుంది. డినామినేటర్ పరిస్థితి ఏంటంటే ఇట్లా 2 చేసుకుంటాం కాబట్టి 2 power n into sin of x by 2 power n. ఇది వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ యొక్క ఆన్సర్. క్వశ్చన్ మొత్తం సింప్లిఫై చేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు sin of x by 2 power n కాబట్టి డినామినేటర్ లో కూడా x by 2 power n into x by 2 power n 2 power n క్యాన్సిల్. ఈ ఆన్సర్ 1 sin x by x. ఆన్సర్ 1 రాయొద్దు, ఎందుకంటే ఇది n tends to infinite కాబట్టి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు 21st క్వశ్చన్. లిమిట్ యాస్ x tends to 2 tan of x minus 2 of x square plus k minus 2 of x minus 2x అని ఇచ్చారు ఇక్కడ, by x square minus 4x plus 4. x square minus 4x plus 4 అంటే x minus 2 whole square అంతే కదా. ఇక్కడ by x minus 2 into x minus 2 రాసామనుకోండి, ఈ వాల్యూ 1 అయిపోతే ఒక x minus 2 క్యాన్సిల్. అంటే క్వశ్చన్ ఏం మిగిలిందంటే మనకి x square plus k minus 2x minus 2x by x minus 2. బహుశా ఇది minus 2x అయి ఉండదు, ఇది ఓన్లీ 2 అయి ఉంటుందని నా ఫీలింగ్. ఓకే, ఇస్ ఈక్వల్ టు వాళ్ళు ఎంత ఇచ్చారు? 5 అని ఇచ్చేసారు. అంటే x కోఎఫిషియంట్ మనకి సరిపోవాలన్నమాట. ఓకే, అంటే x is equal to 2 పెట్టుకుంటే ఇక్కడ ఆన్సర్ రావాలి. x is equal to 2 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి 4, x is equal to 2 సబ్స్టిట్యూట్ చేస్తే k minus 2 minus 4 is equal to 5. అంటే k plus 4 minus 4 క్యాన్సిల్, k is equal to 7. ఓకే, ఇది బహుశా 2 అయి ఉంటే అది వేరే కథ అవుతుంది. ఒకసారి చూడాలి మరి. ఇది 2x కాదని నా ఫీలింగ్, క్వశ్చన్ లేదా రాంగ్ అని ఉంటుంది నా ఉద్దేశం.
ఓకే. లేదా ఎక్స్ కోఎఫిషియంట్ ఒకటే సరిపోయినా సరిపోతుంది. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్. 22nd క్వశ్చన్లో లిమిట్ యాజ్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫైనైట్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ రూట్ ఎక్స్ బై 1 అని కదా అర్థం. అంటే రేషనలైజ్ చేద్దాం. రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ బై ప్లస్ రూట్ ఎక్స్. సో రేషనలైజ్ చేసాం కాబట్టి ఇది a మైనస్ బి, దిస్ ఇస్ a ప్లస్ బి, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్, ఇది మిగిలిపోయింది. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఎక్స్ కామన్ తీస్తాం, బయటకు వచ్చేసరికి రూట్ ఎక్స్ అవుతుంది. సో రూట్ ఎక్స్ ఆఫ్ రూట్ ఆఫ్ 1/1 ప్లస్ రూట్ ఎక్స్. రెండిట్లో ఎక్స్ కామన్ తీసాను అంటే ఎక్స్ తో డివైడ్ చేశాను, అప్పుడు ఇక్కడ 1 అవుతుంది. రూట్ ఎక్స్ బై ఎక్స్ అంటే 1/రూట్ ఎక్స్ బై, ఇక్కడ కూడా అంతే ఎక్స్ కామన్ తీస్తాను, అప్పుడు రూట్ ఎక్స్ వస్తుంది. సో రూట్ ఎక్స్ ఆఫ్ 1 ప్లస్ 1/రూట్ ఎక్స్ ఇంటూ ఇది ప్లస్ 1. రూట్ ఎక్స్ క్యాన్సిల్. ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 1/ఇన్ఫినిటీ అంటే 0 అవుతుంది. 1 ఇది 1, ఇది ఒక 1. 2 ఆన్సర్ ఎంత అంటే 1/2. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 23rd క్వశ్చన్. 23rd క్వశ్చన్లో లిమిట్ యాజ్ extends to 0 1 minus e power x into sin x by x, sin x by mod x. స్టెప్ ఆఫ్ అది స్టెప్ మరి ఏంటో నాకు అర్థం కాలేదు. స్టెప్ స్టెప్ అని కింద ఇచ్చారు కదా స్టెప్ అనేది. ఓకే. ఇప్పుడు 0 ప్లస్ తీసుకున్నాం అనుకోండి. 0 ప్లస్ అన్నప్పుడు 0 కన్నా కొద్దిగా ఎక్కువ, అప్పుడు 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ అంటే ఎంత వస్తుంది జాగ్రత్త చూడండి. 1 మైనస్ ఈ పవర్ 0 అంటే 1 0నే, కానీ ఇక్కడ మీరు రాసేటప్పుడు 0 కన్నా కొద్దిగా ఎక్కువ కదా. 0 కన్నా కొద్దిగా ఎక్కువ అంటే 0 దాటింది అంటే ఈ వాల్యూ 1 దాటుతుంది, అంటే 1 మైనస్ 1 కన్నా ఎక్కువ వాల్యూ అంటే నెగిటివ్ వస్తుంది ఆన్సర్. అంటే ఈ ఆన్సర్ అప్పుడు నెగిటివ్ అవుతుంది. సో నెగిటివ్ 0 ఇంటూ అంటే 0 కన్నా కొద్దిగా సైన్ ఎక్స్ బై 0 ప్లస్ అంటే మోడ్ ఎక్స్ అంటే ప్లస్ ఎక్స్. సో మైనస్ 0 ఇంటూ 1 అంటే 0.1 సంథింగ్ అనమాట. అంటే ఇది నెగిటివ్. ఆన్సర్ ఎంత వస్తుందంటే -1 రావాలి. ఓకేనా. అలాగే 0 కన్నా కొద్దిగా తక్కువ తీసుకున్నాం అనుకోండి. 0 కన్నా కొద్దిగా తక్కువ అన్నప్పుడు ఇది 1 మైనస్ 0 కన్నా 1ఏ, కానీ 1 కన్నా కొద్దిగా తక్కువ కాబట్టి పాజిటివ్ వస్తుంది. ప్లస్ 0 ఇంటూ సైన్ ఎక్స్ బై ఎక్స్, మోడ్ ఎక్స్ అంటే -x. సో మళ్ళీ ఇక్కడ మైనస్ ఆఫ్ 0 సంథింగ్ అని వస్తుంది. ఆన్సర్ -1. ఆన్సర్ ఎంత అంటే -1. నెక్స్ట్ క్వశ్చన్, 24th క్వశ్చన్. లిమిట్ యాజ్ ఎక్స్టెండ్స్ టు 1. ఈ మోడల్ క్వశ్చన్ ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ఒకటి చూడండి మీరు అర్థమవుతుంది మీకు. 1 ప్లస్ ax ప్లస్ bx స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ c బై x మైనస్ 1 ఈజ్ ఈక్వల్. ఇందాక చెప్పాను ఆ మోడల్ మీకు గుర్తు ఉంటుంది. ఇది e టు ది పవర్ ఆఫ్ ax ప్లస్ bx స్క్వేర్ ఇంటూ c బై x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు e క్యూబ్. అంటే ax ప్లస్ bx స్క్వేర్ ఆఫ్ c బై x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా. సో x ఈజ్ ఈక్వల్ టు 1. x కోఎఫిషియంట్ మనకు అవసరం. x కోఎఫిషియంట్ ac ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. ఓకేనా. చూసుకోండి, అదే మోడల్ ప్రాబ్లమ్. నౌ ద లాస్ట్ క్వశ్చన్, 25th క్వశ్చన్. లిమిట్ యాజ్ ఎక్స్టెండ్స్ టు 0 x స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ బీటా ఎక్స్ బై ఆల్ఫా ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. బీటా ఎక్స్ అంటే ఇక్కడ ఏమని రాయొచ్చు, బై బీటా ఎక్స్ ఇంటూ బీటా ఎక్స్. అంటే క్వశ్చన్ ఏమైపోయింది మనకి, బీటా ఎక్స్ క్యూబ్ బై ఆల్ఫా ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అంటే ఎక్స్పాన్షన్ రాద్దాం. ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ ప్లస్ అవుతుంది. ఈ మొత్తం వాల్యూ ఎంత ఇచ్చారు వాళ్ళు, ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చేసారు. సో మనకి ఎక్స్ క్యూబ్ వచ్చింది కాబట్టి ఎక్స్ క్యూబ్ తోనే స్టార్ట్ అవ్వాలి. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ 0 అయిపోవాలి. ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ ఆల్ఫా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఇక్కడ అంతా బీటా, ఇక్కడంతా 1/6 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే 6 బీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో వాళ్ళు ఏం కనుక్కోమన్నారు మనల్ని, 6 ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా.
అంటే 6 ఆల్ఫా ప్లస్ 6 బీటా. 6 ఆల్ఫా అంటే 6, 6 బీటా అంటే 1. సో ద ఆన్సర్ ఈస్ 7. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ సొల్యూషన్స్. కొద్దిగా స్పీడ్గానే చెప్పాను, మెల్లిగా చెప్పమంటాడు అల్విన్ దాస్. మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుని 2 పేపర్లు చెప్పాలంటే కష్టం కదా మనకి, అందుకని కొద్దిగా స్పీడ్గా చెప్పాను నేను. ఓకే, మీకు ఎవరికి వాళ్ళకి సపరేట్గా నేను స్ప్లిట్ చేసి పెడతాను, ఫోకస్ బ్యాచ్కి, స్పార్క్ బ్యాచ్కి. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుని వినండి. థ్యాంక్ యూ. మీట్ అగైన్ టుమారో. రైట్, థ్యాంక్ యూ.